ఈరోజు ఏంటది వండేది ఫుడ్? మటన్ కీమా. సో ఈరోజు మీ అందరి కోసం మా వదిన మటన్ కీమా వండి చూపించబోతుంది. సో ఎలా చేస్తున్నాం అనేది చూడండి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ప్రాసెస్ చేసుకోండి ఒకసారి, బాగుంటుంది. ఈజీ ప్రాసెస్, చాలా చిన్నగా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈరోజు ఏంటది వంట చేసేది? మటన్ కీమా. ఓకే, మటన్ కీమా వండుతుంది అనమాట ఈరోజు మీ అందరికి చూపించడం కోసం. ఆల్మోస్ట్ అందరికి తెలుసుంటది, బట్ తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం చిన్న వీడియో అనమాట ఇది. సింపుల్ గా చేసుకునే మటన్ కీమా కదా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారంట. అండ్ అలాగే ఫస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండ్ అలాగే లైక్ చేస్తున్నారు. సో ఇలాగే తనకి సపోర్ట్ ఇస్తే ఇంకా డిఫరెంట్ రెసిపీస్ చేసి మీకోసం తను ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఎవరో కామెంట్ కూడా చేశారు, సో మీరు చెప్పినట్టే డిష్ అనేది, ఆ స్వీట్ అనేది చేసాము, చాలా బాగా వచ్చింది అనేసి అని చెప్పారు. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ముందుగా ఈ మటన్ కీమాని ఒక బౌల్లో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే మనం వాటర్ని కొంచెం ఎక్కువగా పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. మటన్ని శుభ్రం చేసినటువంటి ఈ మటన్ కీమాని కుక్కర్ లోకి తీసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక గంటెడు ఆయిల్ ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే మటన్ పొడిగా ఉండడం కోసం ఆయిల్ ని మిక్స్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక గ్లాసుడు వాటర్ ని ఈ మటన్ కీమాలో మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్ కీమా మీద మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ కీమాని ఉడకనివ్వాలి. అవును వదినా, మటన్ 3 విజిల్స్ రావాలనేసి అన్నావు కదా, మరి దగ్గర 5 to 6 వరకు వచ్చినాయి కదా. ఇది కొంచెం ముదురుగా ఉంది, అందుకే ఒక 3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టాను. సో మటన్ అనేది ముదురుగా ఉన్న మటన్ అయితే ఎక్కువ విజిల్స్ రావాలి, అంటే 6 to 7, 5 విజిల్స్ వరకు వస్తే మటన్ కొంచెం మంచిగా ఉడుకుద్ది అన్నమాట. అంతేనా? ఓకే, నెక్స్ట్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత కరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో మటన్ ఉడికిపోయింది మంచిగా మెత్తగా, బాగుంది కూడా యాక్చువల్గా కదా, ఉడికిందిగా. ఇంకా ఉడకాలా? చాలు, మరి మనం కర్రీ వండేటప్పుడు కవర్ అయిపోయింది. సో మటన్ మంచిగా ఉడికిపోయింది మెత్తగా. సో కర్రీకి ఇప్పుడు బాగుంటుంది అనమాట. అవి కట్ చేయలే, మరి చేద్దాం. వడగట్టుకోవాలా? ఓకే, వాటర్ మొత్తం పోవడానికి. ఓకే, మళ్ళీ వాటర్ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇదే వాటర్ మళ్ళీ కర్రీలో యాడ్ చేయాలి, అంటే టేస్ట్ కోసం కదా. ఉడికిన మటన్, ఓకే, మటన్ ఫ్లేవర్ అందులో వాటర్లో మిక్స్డ్ అయిపోద్ది కాబట్టి, సో మళ్ళీ అదే వాటర్ని మనం కర్రీలో వేసుకోవాలి. ఓకే, వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ ని మనం ఈ బౌల్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ ని మనం ఫ్రై చేసుకోవడం కోసం అన్నమాట. బాగా వేడైనటువంటి ఈ ఆయిల్లో ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు అండ్ అలాగే ఒక యాలక్కాయ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే కట్ చేసినటువంటి ఆనియన్స్ ని అండ్ అలాగే మిర్చిని కూడా మనం ఈ ఆయిల్లో మిక్స్ చేసేసుకోవాలి. లైట్ గా సాల్ట్ కూడా వేసుకున్నామంటే త్వరగా ఆనియన్స్ వేగిపోతాయి అన్నమాట. కీమాలో మటన్ లివర్ ని కట్ చేయలేదు. యాక్చువల్ గా కొంతమందికి లివర్ కట్ చేయకుండా తింటేనే ఇష్టం, బట్ మేము చిన్న చిన్న స్లైసెస్ లెక్క లివర్ ని కూడా కట్ చేసేసాము.
యాక్చువల్గా మటన్ అనేది మంచిగా ఉడకకపోతే బాగోదండి కర్రీకి. సో మేము ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాం కాబట్టి చాలా బాగుంది, పొడి పొడిగా ఉంది. సో నెక్స్ట్ కర్రీ చేసినా కూడా ఇలా బాగుంటుంది అనేసి ఎక్కువసేపు విజిల్స్ వచ్చేలాగా ఉండనిచ్చాం అనమాట. సో మన ఆనియన్స్ వేగిపోయాయండి. ఒక టీ స్పూన్ పసుపు అనేది మనం ఆనియన్స్లో మిక్స్ చేసేసుకుందాం. అల్లం ఒక 2 స్పూన్స్ అల్లం వేసామండి. ఎందుకంటే మేము కొంచెం స్పైసీగా తింటాం కర్రీస్ అనేసి మాకు కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి, ఘాటుగా ఉండాలని చెప్పి అల్లం ఒక 2 స్పూన్స్ వేసాం. సో చేసుకునేటప్పుడు మీ క్వాంటిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, అల్లాన్ని ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా అనేది. బాగా ఫ్రై అయ్యేలాగా అవ్వాలంటే ఆయిల్ ఇలా సపరేట్ అయిపోవాలి, పైకి వచ్చేయాలి, అప్పుడే వేగినట్టు. పైకి వచ్చేసి ఆయిల్ మనం కూర అంతా అయిపోయాక ఒక గిన్నెలోకి తీసుకునేంత ఆయిల్ ఉండాలి, అంతేగా. నెక్స్ట్ వచ్చేసి ఈ మటన్ కిమాని బాగా డీప్ ఫ్రై అయినటువంటి ఈ ఆనియన్స్ లో మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టి ఉడకనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని బాగా ఉడికినటువంటి ఈ మటన్ లో ఒక టీ స్పూన్ కారం మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్, కొత్తిమీరని కూడా మిక్స్ చేసుకొని బాగా కలిసేలాగా ఒక గంటతో మిక్స్ చేసేసుకోవాలి మటన్ కీమాని. స్టార్టింగ్ మనం మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ని ఇప్పుడు ఈ మటన్ కీమాలో మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని సన్నని సెగపై ఒక 5 minutes మనం ఈ మటన్ కీమాని ఉడకనివ్వాలి. కదా మరి ఉడికిందో లేదో చూడాలా? చూడు. ఉడికింది, కాకపోతే ఇంకా ఈ వాటర్ అనేది పూర్తిగా ఉడికితే బాగుంటుంది కదా. ఇంకిపోవాలి వాటర్ అనేది ఇంకా ఇంకిపోయిన తర్వాత అప్పుడు అస్సలు రూపం అనేది బయటపడుతుంది అన్నమాట. గార్నిష్ కొత్తిమీర లాస్ట్ లో కొంచెం ఫైనల్ టచ్ కొత్తిమీర. వేడి వేడి స్పైసీగా ఉండేటటువంటి మటన్ కీమా అనేది కంప్లీట్ అయిపోయిందండి. టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేస్తుంటే డెఫినెట్ గా రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ అందుతూ ఉంటాయి అనమాట. త్వరలోనే మరొక ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్ తో మీ అందరి ముందు ఉంటాం. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ లవ్ యూ ఆల్. This is your Bhargavi Cookings channel. Thank you. See you soon. Bye.